హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా గతంలోకి వెళ్ళి తప్పులు సరిచేసుకోవాలా అని, లేదా భవిష్యత్తులోకి వెళ్ళి ఏం జరగబోతోందో ముందే చూడాలని అనిపించిందా? ఇది సినిమాల్లో మాత్రమే సాధ్యమని అనుకుంటారా? కానీ నిజంగా సమయ ప్రయాణం సాధ్యమేనా? ఈరోజు మనం టైం ట్రావెల్ వెనుక దాగిన సైన్స్ రహస్యాలను తెలుసుకుందాం. సమయం అంటే ఏమిటి? మనందరికీ సమయం అంటే ఒక గడియారం మోగే సంఖ్యలు లేదా క్యాలెండర్లో మారే తేదీలు. కానీ ఫిజిక్స్ ప్రకారం సమయం అనేది 3 అడుగుల ప్రపంచానికి 4వ కొలమానం. మనకు పొడవు, వెడల్పు, ఎత్తు ఉన్నట్టే సమయము ఒక డైమెన్షన్. ఇది మనం కదిలే దిశ కాదు, కానీ ఇది ఎప్పుడూ ముందుకే కదులుతుంటుంది. ఆ దిశలో మనం వెనక్కి వెళ్ళగలమా? ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు శాస్త్రవేత్తలు. ఐన్స్టీన్ చెప్పిన రహస్యం. 1905లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీలో అద్భుతమైన విషయం చెప్పారు. సమయం స్థిరంగా ఉండదు, అది వేగం మరియు గ్రావిటీ ఆధారంగా మారుతుంది. అంటే మీరు వేగంగా కదిలితే మీకు సమయం నెమ్మదిగా గడుస్తుంది. ఈ ప్రభావాన్ని టైం డైలేషన్ అంటారు. ఉదాహరణకు, మీరు కాంతి వేగానికి దగ్గరగా ఒక స్పేస్ షిప్లో ప్రయాణించి 5 సంవత్సరాల తరువాత భూమికి తిరిగి వస్తే ఇక్కడ దాదాపు 50 సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే మీరు భవిష్యత్తులోకి వెళ్ళినట్టే. సైన్స్లో నిజమైన ప్రయోగాలు. 1971